హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి అమ్మాయికి ఒక భర్త కావాలి. స్క్రీన్ మీద చూపించే అమ్మాయికి ఎటువంటి ఆశలు లేవు. ఇటువంటి అందమైన అమ్మాయి కోసం మీరు వెతుకుతున్నట్లయితే రండి, ఈమె డీటెయిల్స్ చూద్దాం. మీరు ఒక భార్యతో వెంటనే కుటుంబాన్ని ప్రారంభించాలి అనుకుంటే ఈ అమ్మాయి మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ అమ్మాయి పెళ్లి సంబంధం చాలా మంచి పెళ్లి సంబంధం. అమ్మాయి చూడడానికి చాలా మంచి అమ్మాయిలా కనిపిస్తున్నారు. మీలో కొత్తవారు వీడియో చూస్తుంటే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి. ఈ అమ్మాయితో కుటుంబాన్ని మెయింటైన్ చేయగలను అని అనుకునేవారు మాత్రమే మీ అభిప్రాయాన్ని మాకు చెప్పండి. ఈ అమ్మాయి పేరు శిల్ప. ప్రస్తుతం ఈమె చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఉంటున్నారు. పుట్టినరోజు 13వ రోజు మార్చి నెల 1985వ సంవత్సరం. పుట్టిన సమయం రాత్రి 10:46. ఈ అమ్మాయి వయసు లెక్కగడితే 36 సంవత్సరాలు. ఒక మంచి జీవిత భాగస్వామి కోసం ఈమె ఆశపడుతున్నారు. అబ్బాయి విషయంలో ఎటువంటి ఆశలు ఈమెకు లేవు. వీడియో పూర్తిగా చూసి ఎటువంటి అబ్బాయి ఈమెకు సెట్ అవుతాడో మీరు తెలుసుకుని అది మీరే అయితే మమ్మల్ని సంప్రదించండి. డిగ్రీ వరకు చదువుకున్నారు. చాలా బాగా జీవితాన్ని ఈమె ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పారు. 9 సంవత్సరాల పాప ఈమెకు ఉంది. ఈమె పాపతో పాటు ఈమెను స్వీకరించే మంచి మనసున్న అబ్బాయిని ఈమె కోరుకుంటున్నారు. ఈ అమ్మాయి ఒక విధవ, భర్త అయితే లేడు. ప్రస్తుతం ఈ అమ్మాయి ఎక్కువగా శాకాహారం తింటున్నారు. మాంసాహారం మీద ఇంట్రెస్ట్ పోయింది అని చెప్పారు. నెలకు ఒక్కసారి మాత్రమే మాంసాహారం తింటుంది. ఈమె హిందూ కుటుంబానికి చెందిన అమ్మాయిని అని చెప్పారు. అలాగే క్యాస్ట్ వచ్చి వాల్మీకి క్యాస్ట్. ఒకవేళ మీరు వాల్మీకి క్యాస్ట్ కి చెందిన వారైతే మీరు కొంచెం ఆలోచించండి. మీ క్యాస్ట్ లో పుట్టిన అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవచ్చు. ఇంతకన్నా అందమైన అమ్మాయిని మీరు కోరుకుంటే మాకు చెప్పండి. మా దగ్గర మీకు నచ్చే చాలా మంది అమ్మాయిల పెళ్లి సంబంధాలు ఉన్నాయి. ఈ అమ్మాయితో మీరు చాటింగ్ కూడా చెయ్యొచ్చు. ఒకవేళ మీరు అమ్మాయి అయితే మీకోసం చాలా మంది అబ్బాయిలు కూడా మా దగ్గర ఉన్నారు. శిల్ప గారి బాడీ కలర్ తెలుపు రంగు. శిల్ప గారు ఒక పాపతో పాటు తల్లిదండ్రుల ఇంట్లో ఉంటున్నారు. చూడ్డానికి చాలా అందంగా, లక్షణంగా, మంచి ఫ్యామిలీ లుక్ తో ఉన్నారు. అలాగే ఈ అమ్మాయి చదువుకున్న అమ్మాయి కూడా. గ్రాడ్యుయేషన్ వరకు చదివాను అని చెప్పారు. ఈ అమ్మాయితో లివింగ్ రిలేషన్ లో ఉండాలి అనుకునే వారికి కొంచెం నిరాశ మిగులుతుంది. ఎందుకంటే ఈ అమ్మాయి పెళ్లి కోసమే మనకు డీటెయిల్స్ సెండ్ చేశారు. అన్మ్యారీడ్ అబ్బాయిలు లేదా పెళ్లైన వారు లేదా విడాకులు తీసుకున్న వారు లేదా భార్య చనిపోయిన వారు ఈమెను పెళ్లి చేసుకోవచ్చు. ఈమెను బాగా అర్థం చేసుకునే అబ్బాయిని వెతికి పెట్టమని మనకు చెప్పారు. భార్య భర్తను, భర్త భార్యను అర్థం చేసుకుంటే కుటుంబంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఏ వయసు వారైనా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ వయసు వారు కూడా సిగ్గుపడకుండా మాకు చెప్పండి. మీరు పెళ్లి చేసుకుని కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనేదే మా ఉద్దేశ్యం. అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. పెళ్లి చేసుకుని ఈమెను మీ భార్యగా పొందాలి అనుకునేవారు కమెంట్స్ లో మాకు చెప్పండి. మనం మరలా మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ